వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే మేము ముందుకైతే తీసుకోవడం అయితే జరిగింది. ఇది మామూలు నోటిఫికేషన్ అయితే కాదు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియనటువంటి బ్లాక్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. మనకి గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే ప్యాకేజింగ్కి సంబంధించి ఆఫీసులు ఉంటాయో వాటిలలో యొక్క పర్మనెంట్ జాబ్స్ అయినటువంటి క్లర్క్ అలాగే జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. 60,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఆర్ఆర్బీ నుంచి కొత్తగా మనకి పర్మనెంట్ రైల్వే ఉద్యోగాలకి గ్రూప్ బి గెస్టెడ్ ఆఫీసర్స్కి సంబంధించి వేకెన్సీస్కి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ అలాగే జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనకి ఇక్కడ అప్లై లింక్ కూడా ఇచ్చారు. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విధంగా అప్లై ఫామ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసేసి సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి మీరు మొబైల్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసేవచ్చు అనమాట. అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. ఈ యొక్క క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలలో కేటాయించారు. ఇక్కడ జనరల్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఉండాలి. మాక్సిమం 25 ఇయర్స్ వరకు జనరల్ అభ్యర్థులు, ఓసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ప్రజెంట్ మీకు లేకపోయినా టైపింగ్ స్కిల్స్ ప్రాబ్లం లేదు. మీకు తర్వాత ఎగ్జామినేషన్ తర్వాత ఉంటుంది కాబట్టి టైపింగ్ టెస్ట్ ఆ లోపు మీరు రెడీగా అయితే ఉండండి. అలాగే ఇదే నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ని కూడా భర్తీ చేస్తున్నారు. ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి సాలరీ ఏంటంటే లెవెల్ 4 ప్రకారం ఉంటుంది. సో లెవెల్ 4 అంటే దాదాపుగా మీకు మంచి సాలరీ ఉంటుంది. అంటే దాదాపుగా మీకు 60,000కి పైగానే ఉంటుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇక్కడ ఈ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ మాత్రం షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అయినప్పటికీ కూడా సో మీకు కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్టెండ్ అయ్యి పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే కాదు. క్వాలిఫికేషన్ మాత్రం మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్లో కూడా సేమ్ మనకి టైప్ రైటింగ్కి సంబంధించి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అన్ని రకాల ఉద్యోగాలు ఇవి. అంటే మనకి క్లర్క్తో పాటు జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 250 రూపీస్ అనేది పే చేయాలి. అండ్ ఇక్కడ ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో 1000 రూపీస్ అనేది పే చేయాలి. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు కింద మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫీ అనేది ఎలా పే చేయాలి అంటే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ అని చెప్పేసి ఇక్కడ నేమ్ అనేది ఇచ్చారు. ఈ యొక్క పేరు మీద మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. సో డీడీ తీసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్లో పంపిస్తారు కదా, అప్పుడు అప్లికేషన్ ఫామ్కి ఈ యొక్క రిసిప్ట్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ఏంటంటే మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్, అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో చేసిన తర్వాత వచ్చినటువంటి కాపీతో పాటు మీ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నింటిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, సో ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చారు. ఈ అడ్రస్కి మనము పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. ఎన్వెలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి బ్లూ కలర్లో లింక్ ఇచ్చారు కదా,
సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాలి. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఎలా అప్లై చేయాలనేది. సో ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేసేయండి. సో 24th సెప్టెంబర్ లాస్ట్ డేట్. అది చేసిన తర్వాత మీరు ఆ యొక్క అప్లికేషన్ కాపీ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అనేది అప్లికేషన్ ఫీ రిసిప్ట్ అటాచ్ చేసేసి సో మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ కూడా అటాచ్ చేసేసి వాటిని మనము 1st అక్టోబర్ లోపు అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. సో మనకు ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాలి అనేది ఇక్కడ మనకి 6th పాయింట్లో క్లియర్గా ఇచ్చారు. మీరు రెజ్యూమే కూడా అటాచ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. కరికులం విటే అంటే రెజ్యూమే అండ్ సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సిగ్నేచర్ అనేది ప్రతి జిరాక్స్ కాపీ మీద ఉండేలా చూసుకోండి. సో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు పంపడానికి అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా మనము ఆన్లైన్ అప్లైతో పాటు ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయితే మనకి పోస్టింగ్ ఎక్కడ పొందే అవకాశం ఉంది అంటే మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లోనే మీరు పోస్టింగ్ పొందే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్లోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యొక్క ప్యాకేజింగ్కి సంబంధించి ఆఫీసెస్ అనేది ఉంది కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే మీరు చక్కగా పర్మనెంట్ జాబ్ అనేది పొందొచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బెస్ట్ ఛాన్స్ ఇది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మన హైదరాబాద్లో ఈ యొక్క సంస్థకి రీజనల్ సెంటర్ ఉంది కాబట్టి సో ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇందులో మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి. బట్ ఏంటి అంటే వాటికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి మిగతా పోస్టుల గురించి అయితే చెప్పడం లేదు. ఓన్లీ క్లర్క్తో పాటు జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ని మాత్రమే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అయితే యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ లింక్ అని చెప్పేసి ఉంది కదా ఫస్ట్. సో ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేయాలి. ఇక్కడ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ చేసేసేయాలి. సో మీరు ఇక్కడ దానికంటే ముందు బ్యాంకులో డీడీ తీస్తారు కదా. సో బ్యాంక్ డీడీ అనేది తీసిన తర్వాత డీడీ నెంబర్ ఏంటి, బ్రాంచ్ నేమ్ అండ్ బ్రాంచ్ డీటెయిల్స్, అమౌంట్ ఎంత అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ క్యాస్ట్ ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అడిగారో అవన్నీ కూడా చూడండి. సో మనకి సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అడిగాడు, ఫోటో ఇవన్నీ కూడా అండ్ సర్టిఫికేట్స్కి సంబంధించి అండ్ అనెక్సర్ అని చెప్పేసి ఇచ్చాడు. సో అనెక్సర్ అంటే ఏం లేదు, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు నోటిఫికేషన్లో. మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సో ఇది కూడా ఫిల్ చేసి పంపించాలి. అంతేకాకుండా అనెక్సర్ 1 and 2 అని చెప్పేసి ఇచ్చారు. ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సో మనము వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్లై ఆన్లైన్ చేసిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫికల్టీగా అయితే ఉంది కాబట్టి మీరు కేర్ఫుల్గా ఇలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి. జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఏదైతే నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి క్లర్క్ కానీ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఏదైతే సిలబస్ ఉంటుందో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ 4 సెక్షన్కి సంబంధించి టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. సో దాని తర్వాత ఏంటంటే టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉండవు ఈ జాబ్స్కి సంబంధించి. అయితే మిగతా పోస్టులకు ఉంటే కానీ ఈ క్లర్క్కి సంబంధించి కానీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కానీ మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ పెడతారు. సో స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. సో ఈ విధంగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి మన హైదరాబాద్లోనే పర్మనెంట్గా మీరు సెట్ అయ్యేటువంటి ఒక బెస్ట్ నోటిఫికేషన్కి అయితే చెప్పొచ్చు. మీకు వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.